మీరు చెప్తే ఏంటి జానారెడ్డి ఎపిసోడ్ ఏంటి అసలు ఓవరాల్గా అంటే జరిగింది ఏంటంటే ఈ క్యాస్ట్ సెన్సస్ పైన రివ్యూ జరుగుతుంది ఎక్కడ సెక్రటేరియట్లో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి ఇచ్చి మనం లోకల్ బాడీ పోవాలని చర్చ జరుగుతూ ఉంది. దాంట్లో నేను కూడా నేను కూడా పోయినా కూర్చున్నా. జానారెడ్డి ఏ పదవి లేదు వచ్చి కూర్చున్నా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఎందుకంటే గతంలో బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించాలని చెప్పి రమాదేవి అనేటువంటి మహిళతో జానారెడ్డి కేసు వేయించాడు. ఓకే, మళ్ళీ ఎందుకు వచ్చిండ్రా ఈ దుర్మార్గుడు అనుకుంటూనే ఉన్నా. కూర్చున్న తర్వాత డిస్కషన్ జరుగుతూ ఉంటే సీఎం గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆయన ఏమంటాడు, 42 స్కిప్ చేద్దామంటాడు. ఓపెన్గా 42 స్కిప్ చేసి ఎలక్షన్ పోదామన్నాడు. ఈ మాట నేను చెప్తా ఉన్నాగా ప్రైమ్ 9లో, జానారెడ్డిని ఆయన పిల్లల మీద ఒట్టేసి చెప్పమని ఈ మాట అన్నాడా లేదా? నేను నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా ఈ మాట అన్నాడు. ఓకే, 42% స్కిప్ చేద్దామంటే అప్పుడు నేను ఆవాజ్ పెంచిన. నా వర్గాలకు నువ్వు అన్యాయం చేస్తంటే నేను అక్కడే సార్ అదే గొడవ. ఓకే, అదే గొడవ. జానారెడ్డితో నా వ్యక్తిగతమైన పంచాయతీ లేదు. ఓకే, కేవలం ఈ వర్గాలను మోసం చేయాలనేటువంటి కుట్రకు తెరలేపింది చూడు. ఓకే, అక్కడ నేను విభేదించిన. ఏంటి ఇప్పుడు అయ్యే అవకాశం ఉందా? ఇది సుప్రీంకోర్టు మళ్ళీ రకరకాల కథలన్నీ వస్తున్నాయి. మీరేదో అనుకుంటారు కదా 4 తారీఖు 5 తారీఖు అని అనుకుంటారు కదా. అది మీరు 4వ తారీఖు మీ గురించి మాట్లాడతాం. నాకు తెలుసండి, నీ బిల్లు కరెక్ట్గా ఉంటే ఆర్డినెన్స్ అక్కర్లేదు, నీ ఆర్డినెన్స్ చక్కగా ఉంటే బిల్లు అక్కర్లేదు, నిజంగా 42% వచ్చేది ఉంటే ధర్నా అక్కర్లేదు. ఏవని చెవులో పూలు పెట్టడానికి కవిత గారు వెళ్ళారు కదా మరి ప్రజల్ని మభ్య పెట్టడానికి మీరు ఆడుతున్న డ్రామా. ఈ డ్రామాను పసిగట్టలేనంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. మీ డ్రామాకు పాడుతున్నారు, కొంతమంది పాడితే పాడరు, మేము వద్దంటలేము. అల్టిమేట్గా ఈ ప్రజలకు వాస్తవమే చెప్తాం. ఇప్పుడు కవిత గారు తీసుకొస్తే మరి మనం వెనక నడుద్దామా లేకపోతే ముందు నడుద్దాం? కవిత గారిని ఫస్ట్ వాళ్ళ నాయన నొప్పి మన చాలు. ఈ జనాన్ని బిల్లుల దాకా ఏమొద్దు, ఆమె అంతవరకు ఉంటే చాలు ఇక. ఓకే, అంటే ఇదేంటి సార్, ఇది కూడా ఆమె సపరేట్గా ఆమె కూడా బీసీ ఉద్యమం వైపు నడవడం ఏంటి అసలు? విషయం ఏంటంటే పాపం ఆమెకు ఏం చేయను, ఎందుకంటే వాళ్ళు లిమిటెడ్ కదా. వాళ్ళు విలమలు ఉండేది చాలా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విలమలు 1,02,540 మంది. బిలో 1% 1% ఏడున్నారు లేరు. 3,70,00,000 అంటే లక్షకి ఎంత? అంతే. ఓకే, 0.5 తక్కువ ఉన్నారు. వాళ్ళని పెట్టి ఏం ఉద్యమం చేయగలుగుతుంది? ఓకే, ఏం చేయలేదుగా. ఒకసారి ఏడ కామారెడ్డిలో కేసీఆర్ మాట్లాడుతూ నేను ముదిరాజు తల్లి పాలు తాగినా అని చెప్పాడు చిన్నప్పుడు. ముదిరాజు తల్లి పాలు తాగినా అని చెప్పాడు. అంటే వీళ్ళ రాజకీయ అవసరాలు తీర్చుకోవడం కోసం మా వర్గాల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తారు అన్నట్టు. ఓకే, ఈ కవిత గారికి ఏం తెలుసు అండి? నాట్లు ఎట్లా వేస్తారో తెలుసా? ఒక మంగలి తల్లి పురుడు ఎట్లా పోస్తుందో తెలుసా? ఒక చాకలి తల్లి చావు వ్యవహారాలు ఎట్లా చూస్తుందో తెలుసా? మా సంస్కృతి తెలుసా? మా జాడ తెలుసా? మా ఆలోచన తెలుసా? ఏం తెలుసా నీకు? ఓకే, నీకేమీ తెలియదు ఈ జాతుల గురించి. ఫైనల్గా సార్ క్లోజ్ చేసేద్దాం. ఇంత గొప్పగా మాట్లాడతారు, ఇంత ఇంటలెక్చువల్గా మాట్లాడతారు, ప్రజలు ఒక చైతన్యం తీసుకొచ్చే దిశగా మాట్లాడతారు. ఒక భాష అనేది మీ నోట్లోంచి వచ్చే ఒక భాష, ఆ భాష విషయంలో కొంచెం కంట్రోల్గా ఉంటే ప్రజలు కూడా హర్షించే అవకాశాలు ఉంటాయి. చెప్తే బూతులు దాని పేరు చెప్పు. అంటే కొడకల్లారా అని చెప్పేసి బహిరంగ సభల్లో మాట్లాడము, తర్వాత వచ్చేసి కంచం పొత్తు మంచం పొత్తు, దానికి ఆన్సర్ చెప్పారు. దాన్ని ఎవరు కూడా అంత జస్టిఫికేషన్ లేదని కూడా అనుకుంటున్నారు బహుశా. సో అలాంటి ఓట్స్ లేకపోతే హుందాతన రాజకీయాలు అప్పుడు మల్లన్న గారు అసలు గ్రేట్ పొలిటికల్ లీడర్ అవుతారు కదా. విషయం చెప్తా, మల్లన్న ఏ లీడర్ కావాలి, మల్లన్న ఎట్లా లీడర్ కావాలనేది మల్లన్న చూసుకుంటాడు. కానీ ఇదే బీసీలను కేసీఆర్ ఓ బహిరంగ సభలో కుక్కల్లారని తిడితే చాలా, ఎందుకంటే దొరగారు మాట్లాడారు అద్భుతమైన భాష. దొరగారు కదా మాట్లాడింది అద్భుతమైన భాష. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి గారు జర్నలిస్టులను చెంపలు వలగొట్టాలి, ఏబిసిడి రాని కానోళ్ళు రెడ్డి గారు కదా, మనం దాని గురించి అనుభవించాలి. బీసీలు దొంగనా కొడుకుల్లారా మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి మా పైన బీసీలు ఉచ్చదాగాలని కూడా కామెంట్ పెడితే నేను ఆ రేంజ్లోనే సమాధానం చెప్తా. అయ్యా మంచిది నాయన, నువ్వు చెప్పినావు కాబట్టి తాగుతామని, మీరు చెప్పారు కాబట్టి మీరు ఉచ్చదాగకుండా కూర్చుంటామని చెప్తామా? మాకు తెలియదా ఎట్లా సమాధానం ఇవ్వాలనో? దానికంటే 1000 రెట్ల సమాధానం ఇస్తాం. ఓకే, మా కాడ సహనం తెలుసు, ఓపిక తెలుసు, ఓపిక నశిస్తే ఏం చేయాలో కూడా బీసీలకు తెలుసు. అంటే రెచ్చగొట్టే
విధానంలోకి వెళ్ళరు. వాళ్ళు ఇచ్చేటటువంటి టిట్ ఫర్ టాటే అంతే. మేము ఎప్పుడు బీసీలు ఎప్పుడు ఎవరిని రెచ్చగొట్టరండి. బీసీలు చాలా నిజాయితీ పరులు. ఒకసారి నమ్మితే ప్రాణం ఇచ్చేటువంటి జాతులు ఇవి. వాళ్ళు ఈ హిస్టరీ మొత్తంలో ఎక్కడ కూడా బీసీలు ఓసీలను మోసం చేసిన చరిత్ర లేదు. ఒకసారి నమ్మి నీ కోటేస్తామని తీసిరు తప్ప అన్యాయం చేయలే. ఓకే.